శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా కేంద్ర స్థానాల్లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఏదైనా ఒక గ్రహం కోణంలో కానీ కేంద్రంలోకి వచ్చినప్పుడు కొంతవరకు దాని యొక్క శుభ ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కన్యా రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో వ్యయాధిపతిగా ఉన్నటువంటి సూర్య భగవానుడు చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ జనవరి 15 వరకు కూడా చతుర్థ స్థానంలో ఈ రవిగ్రహ సంచారం జాతకుడికి ఏదైనా ఒక ప్లేస్ మారే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే చాలా కాలంగా మీరు ఒక స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ స్థిరాస్తి ఈ సమయంలో అమ్ముడుపోయే అవకాశం ఉన్నది. అది వాహనం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక విదేశ ప్రయత్నం కానీ జీవనోపాధి కొరకు ఇతర ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అవకాశంగా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది జాతకుడికి రాబోతుంది. ఇది రవి యొక్క ప్రభావంతో. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్రహం ఒక స్థానంలోకి వచ్చినప్పుడు ఆ ఫలితం అన్నది ప్రయత్నం చేయడం వరకే జరుగుతుంటుంది తప్ప ఆ పని అయితే ఎట్టి పరిస్థితిలో కూడా పూర్తి అవ్వదు. అయితే దానికి ఇంకొక గ్రహం సహాయపడినప్పుడు మాత్రమే ఆ ప్రయత్నం అన్నది మీకు నెరవేరుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి ఇదే సమయంలో మరి ఈ పక్ష ప్రారంభం నాటికి కుజుడు తృతీయ అష్టమాధిపతిగా కన్యా రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని స్పాయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 4వ స్థానంలోకి రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా రవితో పాటుగా జనవరి 15 వరకు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవితో పాటు కుజుడు కంపల్సరిగా మిమ్మల్ని బలవంతంగా అయినా సరే ఉన్న ప్లేస్ నుంచి బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని మదర్తో కానీ తల్లితరపు బంధువులతో కానీ లేదంటే మీరు అద్దెకుంటున్నటువంటి ఇంటి ఓనర్లతో కానీ లేదంటే మీరు ఏదైనా వాహనం ఉంటే దానివల్ల కానీ కొన్ని ఇబ్బందులు రావడం వల్ల కంపల్సరిగా మీరు ఒక స్థిరాస్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ చరాస్తి కానీ అది ఏదో తప్పనిసరిగా వదులుకోవాల్సి ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకుంటే ముందుగానే సెటిల్మెంట్ చేసుకుంటే కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది కొంతవరకు మీకు సేఫ్ ఇస్తూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఎదుర్కోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు వచ్చినా సమయానికి ఎవరో ఒకరు మీకు సహకరించి మీకు సంబంధించినది అది స్థిరాస్తి కానీ ఇల్లు కానీ ఆస్తి కానీ అది మీ దగ్గరే ఉండే విధంగా గురువు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అది మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ ప్రయత్నం వల్ల స్థల మార్పు ఉన్నది, స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు లాంటి వాళ్ళు హాస్టల్కి వెళ్ళి చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మాత్రం కొన్ని మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరుగుతాయి. చివరికి అవి మనకి హ్యాపీగా మారే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి. ప్రస్తుతం శుక్రమౌఢ్యంలో ఉంటూ 3వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎవరో ఒకరికి ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆ ఏర్పడిన పరిచయం కొద్ది స్నేహంగానో ప్రేమగానో ఎఫ్ఐఆర్గానో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీ స్థాయిని బట్టి మీ ఆలోచనలు బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 20వ తారీఖున శుక్రుడు కూడా చతుర్థ స్థానంలోకి వెళ్తూ తన శత్రుగ్రహాలతో కలియడం వల్ల కుటుంబ సభ్యులే కొన్ని సందర్భాల్లో మీకు విరోధంగా ఏర్పడడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మీరు ఏదైతే ఒక ఇల్లు స్థిరాస్తో కొందాం అనుకుంటున్నారో అది కొద్దిగా చికాకుల్లో పడి వాయిదా పడే అవకాశం ఉన్నది. మొత్తం ఏదైనా ఈ 4వ స్థానంలోకి ఈ గ్రహాలు ఎక్కువ రావడం వల్ల అవి శత్రుగ్రహాలు అవడం వల్ల అంటే శుక్రుడు వెళ్ళిన దగ్గర నుంచి
గృహంలో కొన్ని సంఘర్షణలు, విభేదాలు, చికాకులు జరుగుతుంటాయి. బట్ గురుదృష్టి అన్నది ఓకే. అయితే రాహు 6లో ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా చివరికి మీకు సక్సెస్‌గా రావడం జరుగుతుంటది. శని దృష్టి రాశి మీద పడడం వల్ల ప్రతి ప్రయత్నం ఆలస్యమై చివరిలో ఆగిపోతూ ఉంటాయి. ఈ పక్షమంతా కూడా శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం ఏర్పడింది. దీని కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మనీ టైట్ అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనీ రొటేషన్ తగ్గిపోతూ ఉంటుంది. స్త్రీల నుంచి పెద్దగా అనుకూలత రాదు. అది కుటుంబంలో స్త్రీలకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దీని నుంచి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అందుకని మీరు వీలైతే శుక్రవారం, మంగళవారం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సందర్శించి ఒక తాజా అయినటువంటి ఫ్లవర్స్ గులాబీ పువ్వులు ఒక 6 గులాబీ పువ్వులు అమ్మవారి ఆలయంలో సమర్పించడం మంచిది. అలాగే దానిమ్మ పళ్ళు ఎటువంటి మచ్చ లేకుండా చాలా పరిశుభ్రంగా రౌండ్గా ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు స్త్రీలకి ముత్తైదువుగా ఉన్నటువంటి స్త్రీలు, లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నటువంటి స్త్రీలకు 6గురికి ఈ దానిమ్మ పళ్ళు మీరు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహపరంగా స్త్రీల నుంచి ఉన్న సమస్యలు కూడా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనితో పాటుగా మీరు శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేయడం వల్ల ఫలితం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ ఆడపడుచు, భార్య ఎవరైనా సరే వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు కానీ, నగలు కానీ, అలంకరణ వస్తువులు కానీ వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉన్నది. ఈ రెమెడీ చేసుకుంటూ మరి కొన్ని గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఏంటంటే రవి, కుజుడు బలంగా ఉండడం వల్ల ఏదో ఒకసారి వీలైతే ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం కానీ, మంగళవారం కానీ విధి విధానంగా స్వామికి మరి తేనెతో కానీ, బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం అంటే దశమ స్థాన ఫలితాలు రవి, కుజుడు కూడా దశమ ఫలితాలని దిగ్బలం అవ్వడం వల్ల ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటే ఈ విధంగా ఒక మంగళవారం కానీ, ఆదివారం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలైనటువంటి ఏదో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే స్వామివారి ఫోటో మీ పర్సులో పెట్టుకోవడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఏ రెమెడీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎంత నమ్మకంతో చేస్తే ఫలితం అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చెప్పారు కదా అని జరుగుతుందా లేదని ట్రైల్ వేస్తే మాత్రం నిష్ఫలితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి శుక్రగ్రహ అనుగ్రహం రావాలంటే జాతకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండవలసి ఉంటుందన్నమాట. అంటే రోజుకి 2 పూటలు స్నానం చేయడం, అంటే ఒకసారి ధరించినటువంటి వస్త్రాలు మళ్ళా తిరిగి ధరించకూడదు. అంటే మళ్ళీ వాష్ చేసి ధరించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఉదయం పూట ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాలు కానీ, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయని వస్త్రాలు కానీ ధరించడం అన్నది మంచిది. ఎప్పుడూ కూడా ఒకరోజు విడిచిపెట్టి మన్నాడు ధరించడం అన్నది చేయకుండా ఉండడం నెంబర్ 1. అలాగే ఏదో ఒక ఈ సెంట్ లాంటివి మామూలుగా సెంట్ అవ్వచ్చు, స్ప్రేలు అవ్వచ్చు, ఏదో ఒకటి కూడా మీరు అది వాడడం జరుగుతూ ఉండాలి. ఏదో ఒక సౌందర్య సాధనాన్ని కూడా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ ధనయోగం, లక్ష్మీ యోగం కలగాలంటే కంపల్సరిగా 2 చేతులకి కూడా మట్టి గాజులు ధరించవలసి ఉంటుంది. కనీసం ఒక చేతికి 6, ఒక చేతికి 6 అన్నా ధరించడం వలన వారు చేతితో ఇచ్చినందుకు కూడా లక్ష్మీప్రదంగా మారుతుంది. వాళ్ళు ఒకరికి అన్నం పెట్టినా, టిఫిన్ పెట్టినా అది వాళ్ళకి అదృష్టంగా కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ స్త్రీలు మాత్రం ఈ మట్టి గాజులు ధరించడం వల్ల కృత్రిమమైనటువంటి బొట్టు కాకుండా శుద్ధంగా పసుపుతో తయారు చేయని కుంకుమ బొట్టు ధరించడం వల్ల, లేదంటే సింధూరాన్ని ధరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యయోగం కలుగుతుంది. ఈ సౌభాగ్య వస్తువులు ధరించినటువంటి స్త్రీ ఏ కుటుంబంలో, ఏ గృహంలో ఉంటుందో వాళ్ళకి సౌభాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు
గతంలో ఏంటంటే ఇల్లాలిని చూసి ఇంటిని చూడు ఏదో సామెత ఉండేది. ఇప్పుడు ఇల్లాలిని చూసి వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది మనం 100% చెప్పొచ్చు. ఆ ఇల్లాలు ఉన్నటువంటి ధరించే వస్తువులను బట్టి, ఆవిడ బిహేవియర్‌ని బట్టి, ఆవిడ ప్రవర్తన బట్టి ఆ ఇంట్లో ఎంత సౌభాగ్యంగా ఉంది, వారి భర్త ఎంత గొప్పగా ఉన్నాడు అన్న విషయాన్ని 100కి 100 పాళ్ళు పెర్ఫెక్ట్‌గా మనం చెప్పొచ్చు. బట్ అలాగే ఒక అదృష్టం కలగాలంటే ఈ చిన్న రెమెడీ అంటే మీ భార్యని ఏ లోటు లేకుండా బాగా సౌందర్యంగా, అలంకరణగా, లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా వస్తే అది మీ భార్య అవ్వచ్చు, మీ సంతానం అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు. ఎవరినన్నా ఈ విధంగా మీరు మీ గృహంలో ఉన్నట్టు చూసుకుంటే కంపల్సరీగా ఆ గృహంలో లక్ష్మీ యోగం అన్నది 100% ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో అప్పుడే పుట్టినటువంటి చిన్న ఆడపిల్లను గానీ, పెద్దవాళ్ళైనటువంటి అమ్మమ్మలు గానీ, ఏ స్త్రీ అయితే మీ కుటుంబంలో దుఃఖంతో గానీ, కన్నీరు కారిస్తే మాత్రం ఆ కుటుంబానికి ఒక 40 రోజుల పాటు ఇబ్బందులన్నవి తప్పనిసరిగా ఉంటాయి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని హింసించడం, కొట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. అదే మీ యొక్క నాశనానికో, ఇబ్బందికో కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీని మీరు ఎంత గౌరవంగా చూస్తే మీ ధనయోగం అంత గొప్పగా మారే అవకాశం ఉంది. స్వస్తి.